గన్నలు తెలుసు కదన్నా. కేజీఎఫ్ 1 సినిమా చూసి తెచ్చుకున్న 2 గన్నలు కొన్నాను ఆ రోజు. ఎస్ గారు ఈ గన్నెలతో ఇట్లు కొడుతున్నాడు అనేసి 2 కొన్నాను. 2 గంటలు వాటి 1 కొన్నాను, ఒకటి 2 కొన్నాను. కేజీఎఫ్ మూవీకి 2 గంటలు ఇంట్లో పెట్టా. ఇప్పుడు వచ్చింది కేజీఎఫ్ 1, 2 తర్వాత సినిమా వచ్చింది మన టాక్సిక్. వచ్చిన తర్వాత సినిమాకి తీసుకొచ్చి ఈ గంటలు కానీ ఇంకో గంటలు ఉంటాయి అనేసి గంటలు ఉన్నాయి. కానీ దీపావళి వచ్చింది థియేటర్లోకి, కానీ నవంబర్ రావాల్సిన దీపావళి ఈ రోజు తీసుకొచ్చారు. కానీ సినిమా చెప్పాలంటే ఒక ఎస్ గారు తప్ప సినిమాలు ఏమీ లేదు. ఎస్ గారు తప్ప సినిమాలు ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ ఏదో నడిచిపోద్ది, సెకండ్ హాఫ్ అందరిని పిచ్చెక్కించేస్తాడు. నాకు అది ప్రేమిస్తే సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో హీరో పిచ్చి అయిపోతాడు హీరోయిన్ కోసం. ఈ సినిమా కోసం మీ సినిమా పిచ్చాను కదా, సినిమా కోసం పిచ్చి అయ్యి వచ్చాం. మమ్మల్ని పిచ్చెక్కించారు ఈ సినిమా చూసిన తర్వాత. మన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ గారు ఏం సినిమా స్టోరీ చూసి ఈ సినిమా 120 కోట్లు కొన్నారో తెలియదు, కానీ సినిమా మాత్రం ఏం బాగోలేదు భయ్య, నిజంగా చెప్తున్నాను. ఈ సినిమా ఎస్ గారు ఎక్కడో ఊహించుకున్నాను, అది మాత్రం లేదు భయ్య. నిజంగా ఒక సినిమాలో ఎస్ గారు యాక్టింగ్ తప్ప ఈ సినిమాలో ఏమీ లేదు. సినిమా చూసే కొద్దీ ఎప్పుడు థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనిపించింది తప్ప, కానీ సినిమాలో కూర్చొని ఇంకో నెక్స్ట్ ఏం జరుగుతున్న ఆలోచన మాత్రం సినిమాలో లేదు. నిజంగా చెప్పాలంటే ఒక లేడీ డైరెక్టర్ సినిమా తీశారంటే ఏదో నేను అనుకున్నా ఎంత బాగుండదు అనేసి. ఈ సినిమా తీశారు, పర్లేదు, ఓకే, చూడడానికి మాత్రమే. సినిమా అంత పెద్ద హిట్ మాత్రం కాదు. సెకండ్ హాఫ్ అంత లాంగ్ అవసరం లేదు సినిమాకి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా యావరేజ్గా చూడాలి. ఈ సినిమా మాత్రం ఒక హీరోని ఎస్ గారిని మాత్రమే హైలైట్గా చూసుకుని వస్తే మాత్రం సినిమా ఓవరాల్గా పర్లేదు. మనం ఏదో కేజీఎఫ్ 2 అనుకుని వస్తే మాత్రం ఎవరు ఆ విధంగా మాత్రం సినిమా చూసి వెళ్ళలేరు. సినిమా మాత్రం యావరేజ్గా ఉంది సినిమా అంతే. బతుకు